కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని మహమ్మదాపూర్ గుట్టలో రజాకారులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన తొలి యోధులు అనభేరి ప్రభాకర్ వర్ధంతి సభ నిర్వహించారు. కమ్యూనిస్టు నేతలు, గ్రామస్తులు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. 1913లో అనభేరి వెంకటేశ్వరరావు, రాధాబాయి దంపతులకు జన్మించారు ప్రభాకర్ రావు. చిన్ననాటి నుంచే అభ్యుదయ భావాలను అలవర్చుకుని రజాకారులను ఎదిరించారు. భూస్వాముల చేతుల్లో ఉన్న భూములన్నీ పేదలకు పంచారు. పేదల పక్షాన నిలబడిన ప్రభాకర్ రావుకు కమ్యూనిస్టు సెల్యూట్ చేశారు. నిజాం సేనలపై పోరాడేందుకు ప్రత్యేకంగా దళాన్ని ఏర్పాటు చేశారు ప్రభాకర్ రావు. ఆయన చైతన్యంతో నిజాం సేనలపై ప్రజలు తిరగబడడంతో నిజాంలు మరింత పటిష్టమై గ్రామాల మీదకి దాడులకు దిగాయి. వారిని ఎదిరించేందుకు 12 మందితో ఆయుధాలు చేతబట్టి దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనభేరి. వీరిలో సింగిరెడ్డి భూపతిరెడ్డి ఒకరు. వీరు ఎప్పటికప్పుడు నిజాం సేనలను పసిగడుతూ ప్రజలను కాపాడేవారు. ఉత్తర తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం కావడంతో నిజాం సేనలు అనభేరి దళాన్ని మట్టుబెట్టేందుకు యత్నించారు. అయితే ప్రజలే ఆ దళాన్ని కొంతకాలం కాపాడుతూ వచ్చారు. చివరికి 1948 మార్చి 14న నిజాం సేనల దాడిలో వారు మరణించారు. మహమ్మదాపూర్ సమీపంలోని గుట్టల్లో విశ్రాంతి తీసుకుంటుండగా రజాకారులకు చెందిన ఓ వ్యక్తి సమాచారంతో దాడి చేసి అనభేరి దళాన్ని మట్టుబెట్టాయి నిజాం సేనలు. ప్రభాకర్ రావు, భూపతిరెడ్డి నాయకత్వాన నిజాం సేనలపై వీర పోరాటం చేసి చివరకు నిజాం తూటాలకు ప్రాణాలు అర్పించారు. ఆనాటి నుంచి ప్రతి ఏడాది మార్చి 14న మహమ్మదాపూర్ గుట్టల్లో వారి వర్ధంతి సభ నిర్వహిస్తున్నారు సిపిఐ నేతలు. ఇక్కడున్నటువంటి యొక్క అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, మా హక్కులు మేమే, మా పరిపాలన మేమే చేసుకుంటామనేటువంటి ఒక నినాదంతో నిజాం మీద పోరాటం చేసినటువంటి ఈ అనభేరి ప్రభాకర్ రావు యొక్క నాయకత్వంలో 14 మంది ఈ గుట్టల మీద పోరాటం చేసి ఆ ఎన్కౌంటర్లో మరణించినట్టుగా చరిత్ర చెప్తుంది. కాబట్టి ఆది నుండి నేటి వరకు జరిగినటువంటి మానవుని యొక్క గాథే చరిత్రగా మనం చెప్పుకుంటే ఈ తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ చరిత్రకు మొట్టమొదటి అడుగుగా మనం ఈ యొక్క ఎన్కౌంటర్ మరి పోరాటం చెప్పుకోవచ్చు. 14 మంది 2 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి యొక్క పోరాటం చేసి అమరులైనటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే మొదటి అడుగు, ఒక 1000 అడుగులు పూర్తి కావాలంటే మొదటి అడుగుతోటే ప్రారంభమవుతుంది. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగ ఫలితమే, ఆ స్ఫూర్తే తొలిదశ తెలంగాణ మరియు మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయింది. ఆ తొలిదశ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి ఆ ఆరిపోతున్నటువంటి దీపాన్ని మళ్ళీ 2000 దశకంలో 2008లో అంటించినటువంటి ఒక అమరవీరుల యొక్క త్యాగం, అమరవీరుల యొక్క జ్యోతి ఇప్పటి వరకు ఆరిపోకుండా తెలంగాణను సాధించి పెట్టిందని అనడంలో సందేహం లేదు. ఇది భూ పోరాటం, భూమి భుక్తి కొరకే అంత వ్యవహారం. ఆనాడు రజాకారుల మూమెంటే గది, రజాకారులు పెత్తందాలు మనిషి కావాలి, వాళ్ళకు మాకు భూమి భుక్తి కావాలి, వీళ్ళు మేము గదే జరుగుతుంది. అప్పటికి గది, ఇప్పుడు గదే పోరాటం. 69లో మళ్ళీ వచ్చింది, మళ్ళా గదే పోరాటం. అప్పుడు చెట్లకు గట్టి కాలేసుడు, అప్పుడు అది పెద్ద కథ. మేము ఎక్కడ సిరుసులకు అరెస్ట్ చేసి మమ్మల్ని అందులో ఉసుకు పారేస్తే పిట్ల ఇంకే వీళ్ళంతా పోయి 5 రోజులు బెల్ దొరకలేదు. హనుమంతరావు తీసుకొచ్చి బెల్ తీసుకొని బయటకు వచ్చింది మేము ఆ దినం. అట్లా తెలంగాణ వచ్చినా కానీ ఇప్పుడు కొద్దిగా మెరుగైంది. ఇప్పుడు అందరు పిల్లగాళ్ళు ఇంటింటికి చదువుకున్న పిల్లగాళ్ళు అయినారు, ఎవరి వాళ్ళ కష్టమాలు చేసుకుంటారు. ఈ ఎట్టిసాగిరి అనేది తక్కువైంది. మా కళ్ళ కూడా ఇది ఒకటే కోరుకున్నాం, మన పిల్లలు మన భూములు చదువుకొని బతకాలనుకున్నాం. ఇప్పుడు కళ్ళ కనబడుతుంది. కాకపోతే దీన్ని ఎట్లా సాధించుకోవాలని బద్దమెల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, భీమి నరసింహారెడ్డి, అట్లా రామచంద్రారెడ్డి భార్య, అట్లా కమలాదేవి, సాకల ఐలమ్మ, వీళ్ళంతా ఊరూరా పంచుకొని గెరిల దళాలు తయారు చేసుకొని ముందుకు జరిగింది. ఫస్ట్ ఇక్కడ కరీంనగర్ జిల్లాల కార్యదర్శి ఈయనే, ఎవరు పోలంపల్లి ప్రభాకరే, ఆయనే ఇక్కడనే మరణించండి. ఇక్కడ తెలంగాణలో కమ్యూనిస్టులు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పిలుపులో భాగంగా ఎక్కడెక్కడో చాలా ఉద్యమాలు నిర్మించడం జరిగింది. ఆ ఉద్యమాల్లో భాగంగానే 1948 మార్చి 14వ తేదీన ఈ ఉస్నాబాద్ ప్రాంతంలో మహమ్మదాపూర్ గుట్టలలో అనభేరి ప్రభాకర్ రావు గారి దళంలో మొదటి ఉద్యమ స్ఫూర్తితోటి కామ్రేడ్ అనభేరి ప్రభాకర్ రావు గారి దళాన్ని ఉస్నాబాద్ ప్రాంతంలో ఏర్పరచుకోవడం జరిగింది. ఆ ఏర్పాటులో భాగంగానే
14/3/1948లో తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ఎన్కౌంటర్ కావడం జరిగింది. తొలి ఎన్కౌంటర్ ఎలా జరిగిందంటే ఇక్కడున్న కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ నిజాం రజాకారులకు తొత్తులుగా మారి వీళ్ళ స్థావరాన్ని వాళ్ళకు చెప్పడం జరిగింది. 14 మంది పైచీలకు నిజాం రజాకార్లకు అసూలు బాగడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడున్న అసూలు బాసిన వాళ్ళకి ఈ మమదాపూర్ గుట్టలలో మార్చి 14వ తేదీన ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది.